ఈ మధ్య పగలే నా కంటికి రేచీకటి వచ్చేసింది. వెరీ గుడ్. మన కళ్ళున్నా కనపడనట్టే ఉండాలి, నోరున్నా మగవాడిలా నటించాలి. ఏది ఏమైనా ముసలోడు లాగా లేడే. అబ్బా కర్మ కర్మ కర్మ, చూడలేక చచ్చిపోతున్నాను. ఎందుకు అంత టెన్షన్ పడతావు? అదేం మన త్రిపుర కాదుగా, సత్య. తను మన ఇంటి కోడలు ఎలా అవుతుంది? అవును, నాకేం వినపడదు కనపడదు. చెడు వినవద్దు చెడు కనవద్దు. బంగారం ధర తగ్గిందంట. కృష్ణ, నేను పడిపోతుంటే పట్టుకున్నావు అంతే. ఈ విషయం ఎవరికి చెప్పకూడదు. లేదు, నేను ఎవరితో చెప్పను. జాగ్రత్తగా ఉండు, నీకు దండం పెడతాను. అక్క, నువ్వు అలా డల్గా ఉండొద్దు అక్క. నేను స్కూల్కి వెళ్ళాలి కదా, నోట్ బుక్స్ కొనాలి, పెన్స్, టెక్స్ట్ బుక్స్ కొనుక్కోవాలి. అక్క, నువ్వు బావా సంతోషంగా ఉంటారు. ఎందుకో చెప్పనా, సత్య అక్క నీకోసం ఏదైనా చేస్తుంది. కామాక్షి అత్తయ్య అడిగిన డబ్బులు తీసుకొస్తుంది. నా మాట నమ్ము. అక్క కూడా సిటీలోనే ఉంది. రేయ్, అంత పెద్ద పెద్ద మాటలన్నీ నీకు అవసరమా? పుస్తకాలు కొనుక్కోవాలి, సిటీకి వెళ్దామంటే వచ్చాను. అక్క, నేను ఒక్కడే వచ్చి సిటీ మొత్తం తిరిగేసి పుస్తకాలు కొనుక్కుని వచ్చేయగలను. నువ్వు ఇలా అంటూ బొంగుమూతి పెట్టుకుని ఇంట్లో కూర్చొని బాధపడుతున్నావు కదా, నీ మూడ్ మారుద్దని తీసుకొచ్చాను. సర్లే, వాగింది చాలు, పద. అక్క, అదిగో బుక్ షాప్. పద. రాకీ, 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 లేరా రాకీ. రాకీ, లేవరా. చెప్పక్క. ఎక్కడున్నావే? రాకీకి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంటా? ఏమైంది సత్య? రాకీకి యాక్సిడెంట్ అయిందంట కృష్ణ. యాక్సిడెంటా? మరి ఇప్పుడు ఎలా ఉంది? ఎలా అయిందంట? ఒక నిమిషం ఆగు. అక్క, మీరెక్కడున్నారు ఇప్పుడు? మేము సిటీకి వచ్చాం. తమ్ముడు పుస్తకాలు కొనుక్కుంటానంటే నేను తోడుగా వచ్చాను. యాక్సిడెంట్ అయి వాడు రోడ్డు మీద రక్తం మడుగులో ఉన్నాడే. సరే అక్క, నేను ఇప్పుడే వస్తున్నానక్క, బయలుదేరుతున్నాను. రాకీ, అమ్మో పద. రాకీ, లేవరా.
నందిని రాఖీకి ఏమైంది? రాకీ నేను రోడ్డు మీద వస్తుంటే యాక్సిడెంట్ అయింది. హా, అమ్మో. అక్క, ఇప్పుడు రాకీకి ఎలా ఉంది? డాక్టర్ ఏమన్నారు? ఏమో సత్య, లోపల డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఇంకా ఏం చెప్పలేదు. అమ్మో. సత్య, నువ్వు బాధపడకు. రాఖీ గాడికి ఏం కాదు. నర్స్, ఇదంతా క్లీన్ చేసి ఇంజెక్షన్ ఇచ్చి సెలైన్ పెట్టేసేయండి. ఓకే? నువ్వేం భయపడకు. డాక్టర్, మా తమ్ముడికి ఎలా ఉంది? మీ తమ్ముడికి చాలా పెద్ద యాక్సిడెంట్ అయిందమ్మా. బాడీలో మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయి. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. డాక్టర్, మా తమ్ముడిని ఎలాగైనా కాపాడండి. వాడికి ఏం కాకూడదు. మీ తమ్ముని కాపాడడానికి మా సాయశక్తిలో మేము కృషి చేస్తాం. అలాగే ఇప్పటికిప్పుడు తనకి వెంటనే ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్కి సుమారుగా 7 లక్షలు ఖర్చు అవుతుంది. వెంటనే మీరు డబ్బు రెడీ చేసుకుంటే నేను ఆపరేషన్కి అరేంజ్ చేస్తాను. ఆ ఆపరేషన్ పూర్తయితేనే మీ తమ్ముడు బ్రతుకుతాడు. లేకపోతే మీ తమ్ముడు లేనట్టే. డాక్టర్, మీరు వెంటనే ఆపరేషన్కి సిద్ధం చేసుకోండి. నేను డబ్బులు ఎలా అయినా అరేంజ్ చేసి తీసుకొస్తాను. ఆలస్యం చేయకండమ్మా, వెంటనే డబ్బులు ఏర్పాటు చేసుకోండి. హా, అలాగే డాక్టర్ గారు. సత్య, ఇప్పటికిప్పుడు అన్ని లక్షలంటే ఎలా తెస్తావే? నేనేదో ఒకటి చేస్తానక్క, నువ్వు బాధపడకు. రాఖీని మనం కాపాడుకుందాం.